ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ నేతల ధర్నా కార్యక్రమంలో ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్ కు పాలన విషయంలో తేడా లేదన్నారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెడుతూ ముందుకెళ్తున్నారని ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ పై రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇక బీఆర్ఎస్ నేతలపై ఇప్పుడెందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆనాడు కేసీఆర్ గారు ఏ రకంగా మొత్తం అధికార యంత్రాంగాన్ని మొత్తం పార్టీ పరంగా ఏ రకంగా వాడుకొని మరి ముఖ్యంగా పోలీసు వ్యవస్థను ఆ నిఘా వ్యవస్థను ఏ రకంగా మరి ఆ రోజు మరి ఆ ఫోన్ ట్యాపింగ్ అనే ఉదంతం ఇవాళ వెలుగులోకి వస్తున్నదో నిజంగా ఆశ్చర్యం కనబడుతుంది. ఇవాళ మొత్తం దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క కేసీఆర్ గారు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం తమ అధికారాన్ని పదిలపరుచుకోవడానికి తొలిదారినైనా మరి ఆ ప్రజాస్వామ్యానికి తూట్లు పడిచి ఒక రాచరిక వ్యవస్థలాగా రాజుగా వెలుగొందాలని చెప్పి మొత్తం ఆ పోలీసు నిఘా వ్యవస్థను ఈ చెప్పు చేతుల్లో పెట్టుకొని విపక్షాల యొక్క ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి లేదా ప్రతిపక్ష నాయకులు ఎవరైతే మరి ఆ రోజు వీరోచితంగా పోరాటం చేసి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సమాయత్తం చేస్తున్నారో ఆ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయడమే కాకుండా ఆనాడు సంభవించినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కానివ్వండి లేదా 3 ఉప ఎన్నికలు కానివ్వండి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక తిరుగులేని శక్తిగా దిగుతుంది కాబట్టి కట్టడి చేయాలి. ఆ రకంగా మరి భారతీయ జనతా పార్టీ యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి ఏ రకంగా మొత్తం పోలీసు వ్యవస్థను మరి ఆ రోజు మరి అధికారులందరినీ కూడా